హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పొటాటో ఎగ్ ఆమ్లెట్ అండి. మామూలుగా ఇంట్లో కానీ చేస్తున్నాను, అందుకే స్టార్ట్ చేశాను. మా పిల్లలు అమ్మ చాలా బాగుంటుంది కదా ఈ ఆమ్లెట్ పెట్టమంటే పెడుతున్నానండి. 2 పచ్చివి పొటాటోస్ తీసుకొని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకొని ఇలాగ ఫ్రై చేయాలండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ కూడా ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇవి ఒక పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్లో ఆనియన్స్ వేసాను. 2 కలిపి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఆ ఆనియన్స్ అలాగే ఫ్రై అయిపోతాయి. కొంచెం లైట్గా మనకి తెలుస్తుంది కదండి, లైట్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ పొటాటోస్ ఆనియన్స్ కలిపేసి మిక్స్ చేసేసుకోవాలండి. ఈలోపు ఈ ఫ్రై అయ్యేలోపు ఒక దానిలో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ వేసి బాగా బీట్ చేసేయాలి. ఆ బీట్ చేసిన దానిలో ఈ ఫ్రై చేసిన పొటాటోసును ఆనియన్ ఉన్నాయి కదండి, అందులో వేసుకోవాలి. అందులో వేసేసి బాగా కలిపేసి మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ ఇంకా వేరే ప్యాన్ ఎందుకని మళ్ళీ అదే ప్యాన్లో అది క్యాస్ట్ ఐరన్ కడాయి అండి. చాలా బాగుందండి, నిజంగా క్యాస్ట్ ఐరన్ బాగుంది. అంటే మామూలుగా అయితే నాన్ స్టిక్ ప్యాన్లో ఈ ఆమ్లెట్ బాగా వస్తుంది, కానీ క్యాస్ట్ ఐరన్లో కూడా బాగానే వచ్చిందండి. అలాగా ఆమ్లెట్ వేసి ప్లేట్ మూత పెట్టి వదిలేసాము. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే లోపలది కొంచెం ఉడికిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. నిజంగా ఆమ్లెట్ ఇది తింటే ఎలా ఉంటుందంటే, ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనది అన్నట్టు రోజు మీకు చేసుకున్నా సరే బోర్ కొట్టదండి. నిజంగా బాగుంది. అది కడాయిలోంచి ఒక సైడ్ నుంచి జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకోవాలండి. తీసుకొని ఆ ప్లేట్లోది మళ్ళీ ఇప్పుడు చూసారు కదా, ప్లేట్లోంచి కళాయిలోకి టర్న్ చేసేసుకోవడమే. నేను కొంచెం లావుగానే వేసాను, మీరు కావాలంటే కొంచెం పలుచగా కూడా వేసుకోవచ్చు, బాగానే వచ్చేస్తుంది. నేనైతే కొంచెం రొట్టె టైప్లో లావుగా వేసాను ఉండగండి. ఓకేనా. ఇంకా రెండో వైపు కూడా ఫ్రై అయ్యిందో లేదో మనం చూసుకొని రెండో వైపు కూడా కాలిపోతే ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇట్స్ వెరీ యమ్మీ అండ్ టేస్టీ. నిజంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, మా వాళ్ళు రెడీగా కూర్చున్నారు, ఎప్పుడు ఆమ్లెట్ తినేద్దామని. ఓకేనండి, రెడీ అయిపోయింది ఆమ్లెట్. చూడండి ఎంత బాగున్నాయి, చూడడానికే అసలు నోరు ఊరుతుంది పీసులు. ఒకసారి ట్రై చేయండి. బాయ్.